కాస్త దట్టించారే అనుకోండి, అదిరిపోతుంది అనుకోండి, ఒక రేంజ్ లో ఉంటుంది. నమ్మేటప్పటికి వాసన ఏంటి ఇంత గుమ్మెత్తిపోతుంది, ఏ కూర చేస్తున్నావు అని అడిగారు అనమాట. ఇది ఆకాకరకాయ కూర చేసుకుంటున్నాను అని చెప్పాను. చేసుకుంటున్నావు ఏంటి, నేను కూడా టేస్ట్ చేశాను అన్నారు అనమాట. సరే అంతకంటేనా అన్నాను. మీకు అంత నచ్చేసిందండి, 2-3 సార్లు నేను చేస్తున్నాను కదా, ఆకాకరకాయ తింటున్నారండి, చాలా బాగుంటుంది అంటారు. ఇంత తినేవాళ్ళు అంత తినేస్తారు, లావ్ అయిపోతారు, చూసుకోండి మరి, అది చూసుకుని తినండి. అయితే అనమాట నా సీక్రెట్ ఇవాళ మీకు చెప్పేశాను. ఇంతకీ ఈ వంటకాలు ఎలా ఉన్నాయో కామెంట్ లో చెప్తారా? మీరు ఇంత కామెంట్ పెడితే నేను అంత పొంగిపోతాను ఫ్రెండ్స్, నిజం చెప్తున్నాను. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ కొంచెం అలా 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 లిఫ్ట్ అవుతూ ఉంటుంది అనమాట. లిఫ్ట్ చేయండి ప్లీజ్, మీకు ఏం రూపాయి ఖర్చు అవ్వదు. ఫోన్ తీసుకుంటారా, ఫోన్లో లైక్ బటన్ ఉంటుంది, చూసే ముందు లైక్ నొక్కేసేయండి అంతే. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇప్పుడు హైప్ అనే ఆప్షన్ వస్తుందండి, కింద హైప్ అని ఉంటుంది, హైప్ నొక్కేరే అనుకోండి, చక్కగా దాంట్లో పాయింట్స్ యాడ్ చేయొచ్చండి. అలా చేస్తే మన ఛానల్ కొంచెం, మన వారణాసి వంటిలైనా ఇంకొక ఛానల్ అయినా చంటాటి బ్లాగ్స్ అయినా కొంచెం కనిపించాలంటే మీరు ఇట్లా చేయాలన్నమాట. చేస్తారు కదా ఈసారి తెలియని వాళ్ళకి చెప్తున్నా. హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను బాగున్నాను. మనమందరం హెల్తీగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు మన ఇంట్లో ఏం చేయబోతున్నాను అంటే మీకు చూపిస్తాను. ఇవన్నీ కూడా ఫ్రీజర్ లో పెట్టుకున్నవేనండి. మనం సీజన్లో మనం విరివిగా దొరుకుతాయి కదా, అప్పుడు నేను తీసుకుని ఫ్రీజర్లో పెట్టుకుంటా. ఫ్రీజర్లో పెట్టుకున్న తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని నేను ఇట్లా చేసేస్తూ ఉంటాను అనమాట. ఇదిగో చూడండి, ఇదేమో వాక్కాయలు కనిపించాయా, ఇదిగోండి, ఇవి వాక్కాయలు అనమాట. 2 రకాల వాక్కాయలు, నాటుకాయలు, మామూలుగా హైబ్రిడ్ ఇక్కడికి వచ్చేది గ్రీన్ కలర్ది ఊరి నుంచి వచ్చింది. ఈ రెడ్ కలర్ రెండు మిక్స్ అయి ఉన్నది మాత్రం ఇక్కడ తీసుకున్నది అనమాట. ఆ 2 దీంట్లో వేసుకున్నాను, కొంచెం కొంచెం ఉన్నాయి ఇందులో వేసుకున్నా. అయితే ఇదిగోండి, ఇది ఆ కాకరకాయలు, ఇది కూడా ఫ్రీజర్లో పెట్టుకున్నవే. మా వారికి వెళ్ళినప్పుడల్లా నాకు ఇష్టం తీసుకొస్తూ ఉంటారు. తీసుకొచ్చినప్పుడు మరి ½ కిలో తీసుకొచ్చారంటే ఎక్కువైపోతాయి కదండి, అలా అలా మిక్స్ చేసి చేస్తున్నాను. ఈ కొంచెం మిగిలిపోయినాయి అనమాట, ఇది నేను చేసేసుకుంటాను. ఇది నా కోసం. ఇదిగోండి, ఇక ఎండిపోయిన అరటికాయ తొక్క అలా ఉంది కానివ్వండి, ఒక 4-5 రోజులు అయిపోయింది తీసుకొచ్చి. ఇది పైన తీసేసి లోపల చేసేసుకుంటే బాగానే ఉంటుంది. ఇది మా వారి కోసం ఈ అరటికాయ మా వారి కోసం, ఆ కాకరకాయ నా కోసం, ఇది ఇద్దరి కోసం. వక్కాయ పప్పు చేసేస్తాను, ఇది ఇద్దరి కోసం అనమాట. చాలా సింపుల్ గా, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అతి తక్కువ ఆయిల్ తో చేస్తాను. ఎప్పుడు కూడా మన ఇంట్లో రెసిపీస్ అట్లనే ఉంటాయి, వంటకాలన్నీ అలాగే ఉంటాయి. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే, మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది అని అనుకుంటే ఈ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి ఇలాగే చేసుకోండి, చాలా రుచిగా ఉంటాయి, సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇంకెందుకంటే ఆలస్యం చేయకుండా నేను ఇవి ఎలా చేస్తాను, చాలా సింపుల్ గా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. పప్పు కావాలి, నేను కందిపప్పులో వేసుకుంటున్నాను. ఈ ఇది ఏంటిది, వాక్కాయలు కందిపప్పులో వేసేసుకుంటాను అనమాట. పప్పు ఇప్పుడు ఏం చేద్దామంటే ముందుగా ఒక దీంతో చిన్నగానే ఉంది, మీకు కొంచెం వేసి ఈ పప్పుని కడిగేసుకుని పక్కన పెడతాం. దీన్ని ఏం చేస్తారంటే, ఇది నాకు కట్ చేయడం చాలా కష్టం అండి. అంటే నెమ్మదిగా కట్ చేసుకుంటే కొంచెం చేతులు కూడా పాడవుతాయి. అందుకని దీన్ని ఏం చేస్తాను, ఇక్కడ ముచ్చుకులు లాంటివి ఉన్నాయి చూసారా, ఇవన్నీ ఇలా తీసేసుకోండి. తీసుకునే వాళ్ళు తీసుకోండి, లేదు అంటే కనుక శుభ్రంగా కడిగేసేసుకుని, ఐస్ అంతా కడిగిన తర్వాత శుభ్రంగా కడిగేసుకుని కుక్కర్లో పెట్టుకుని ఒక విజిల్ వచ్చినా పర్వాలేదు, లేదు విడిగా ఉడికించేసుకున్నా ఈజీగా ఉడికిపోతుంది. పులుపు కదా, చాలా తొందరగా ఉడికిపోతుంది అనమాట. కుక్కర్లో మామూలుగా విడిగా పెట్టుకుని ఉడికించేసుకున్నా పర్లేదు. అలా ఉడికించేసుకుని నేను దీన్ని జ్యూస్ తీసేసుకుని ఆ జ్యూస్ తోటి పప్పు చేసేస్తాను అనమాట. ఎక్కువ టైం లేనప్పుడు, తరిగే ఓపిక లేనప్పుడు ఏం చేద్దామంటే ఇది ఇలా ఉడికించేసుకుని శుభ్రంగా దాన్ని ఇలా పిండేసేసుకుని వడబొట్టలో వేసేసుకుని వడపోసేసుకున్నావి అనుకోండి, ఆ జ్యూస్ అంతా వచ్చేస్తుంది. ఆ జ్యూస్ తోటి పప్పు చేసేసుకోవచ్చు. వాక్కాయ జ్యూస్ పప్పు. ఇవేముందండి, చాలా 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 ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేద్దామో చూద్దాం రండి. ఇదంతా ఇది పీల్ చేసేసుకుని దీన్ని చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసేసుకుని కొంచెం ఉప్పు పసుపు వేసి ఒకసారి బాగా ముక్కల్ని కలిపేసి పక్కన పెడితే ఒక 10 నిమిషాలు, పావు గంట అలా వదిలేసరి అనుకోండి. దాంట్లోంచి మొత్తం వాటర్ అంతా వచ్చేస్తుంది. అదంతా బాగా పిండేసేసి మనం ఫ్రై చేసేసుకోవడమే. తక్కువ ఆయిల్ తోటి చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇది మన ఛానల్లో చాలాసార్లు ఉంది, చూపించాను చూడండి. లేదంటే కనుక దీంట్లోనే ఇదంతా కట్ చేసుకున్న తర్వాత సింపుల్ గా చూపించేస్తాను, సరేనా? తప్పకుండా సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఇలాంటివన్నీ షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. వాళ్ళ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో పెట్టమని చెప్పండి, సరేనా? ఇంకా ఆలస్యం చేయకుండా మనం వంట చేసుకుందాం రండి ఫ్రెండ్స్. చీర బాగుందా? ఇదిగోండి కందిపప్పు, వాక్కాయలు. ఇవైతే నీటిలో వేసుకోకూడదండి, ఎందుకంటే ఇంక ఇలా పెడితేనే ఇది మొత్తం అంతా ఐస్ కరిగిపోతుంది అనమాట. నీటిలో వేసుకుంటే ఇదంతా ఇంక మరీ నీళ్ళు అయిపోతుంది కదా, అందుకని నేను ఇంక వేయలేదు. ఎలాగో మనం వండుకునేటప్పుడు కొంచెం నీళ్ళు పోసి ఉడికించుకుంటాం కాబట్టి సరే ఇలా పెట్టేశాను. చూసారా, అట్టిగా ఇలా ఉందన్నమాట. దీన్ని ఇప్పుడు ఫ్రై చేసేద్దాం.
పప్పు అయితే కుక్కర్ పెట్టుకున్నానండి. ఒక ఐదు ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేస్తాను. ఉట్టి పప్పే, కందిపప్పు కడిగేసుకుని పెట్టుకున్నాను. ఇదిగోండి వాక్కాయలు అయితే ఇలాగా కొంచెం పసుపు వేసుకుని, ఉప్పు ఏం వేయలేదు, పసుపు వేసుకుని ఉడికించుకుంటున్నాను. అయితే మన దీంట్లో ఫ్రై అన్నాను కదా, ఫ్రై అయితే మారిందండి. మా వారు ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా వద్దన్నారు. ఈ ఫ్రై కాకుండా నిమ్మకాయ రసం వేసి కూర చేసేసే అని చెప్పారనమాట. చూసారా కట్ చేసిన తర్వాత అరటికాయ ఎంత తెల్లగా వచ్చిందో, పై తొక్కే అలా వడిలిపోతుందండి. ఫ్రిడ్జ్లో పెడతాం కదా, ఫ్రిడ్జ్ లోపల మీరు ఒక క్లాత్ చుట్టేసి పెడితే కొంచెం బాగానే ఉంటుంది. కొన్ని డేస్ ఎక్కువైతే కనుక ఇలాగే అయిపోతుందండి. 4-5 రోజులు అయిపోయింది కదా, ఇంకా పైన బాగాలేదు కానీ లోపలంతా బాగానే ఉంది. ఇలాంటివి అయితే వేస్ట్ చేసుకోకూడదు, చేసేసుకోవడమే. అయితే ఇప్పుడు ఇది నేను చేస్తానంటే శుభ్రంగా కడిగేసుకుని తెచ్చుకుని ఇందులో వేసుకుని ఉడికిచ్చేసుకుందాం. మరీ మంచిది. హాయిగా దీన్ని ఇంకా నానబెట్టాల్సిన పనే లేదు. అంటే ఉప్పు పసుపు వేసుకుని ఇంకా పావు గంట ఉంచాల్సిన అవసరం లేదు. మామూలుగా మనం అయితే ఫ్రై చేసుకునేటప్పుడు అయితే కనుక కొద్దిగా మనం అలాగా పెట్టుకోవాలండి. ఉప్పు పసుపు వేసుకుని పక్కన పెట్టుకోవాలి. అప్పుడు పక్కన పెట్టుకుని పిడి చేసుకుంటే మీ వేపుడు చాలా గుల్లగా వస్తుంది, చాలా క్రిస్పీగా ఉంటుంది. తర్వాత ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు మనం వేయించుకునేటప్పుడు. అయితే దీంట్లో కొంచెం పసుపు వేద్దామండి. ఉప్పు ఏం అవసరం లేదు కానీ పసుపు వేద్దాము. ఉడికిన తర్వాత అప్పుడు ఉప్పు వేసుకుందాం. పసుపు వేసేసుకుని ఉడికించుకుందాం. ఇవి అయితే ఉడుకుతూ ఉంటాయి. చూసారా ఇది ఇలా పగిలింది. ఇది మీకు చూపిస్తాను గిన్నెలో వేసి. సరే ఇలా మెత్తగా అయిపోతుంది కదా, దీన్ని ఇప్పుడు మనం చల్లగా అయిపోయిన తర్వాత బాగా పిసికేసి జ్యూస్ తీసేసుకోవాలన్నమాట. ఆపేద్దాం, స్టవ్ ఆపేసి పక్క పెడదాం. చల్లగా అయిపోతుంది. అలాగే ఈ అరటికాయ ముక్కలు కూడా, ఇదిగోండి అరటికాయ ముక్కలు కూడా ఉడికిపోయినాయి. తీసేసి నేను దీంట్లో వేసేసుకున్నాను. ఇంకా కాకరకాయ కూరగాయ వేయాలి. ఇంకా దీన్ని కూడా ఇట్లా మెత్తగా వేసేసుకున్నాం. అయిపోతుంది. చూడండి చక్కగా ఉడికిపోయింది. సరే చల్లగా అయ్యేలోపల మనం 2 కూరలు చేసేసుకుందాం. ముందుగా అరటికాయ కూర వేసేసుకుందాం అండి. అరటికాయ నిమ్మరసం కూర. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఇదిగోండి ఆయిల్ ఇలా పక్కకు పెడితే ఆయిల్ అంతా పక్కకు వస్తుంది కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసినా కూడా మీకు వేయించుకోవడానికి బాగుంటుంది అన్నమాట. కావాలండి కొంచెం. ఒక ఎండుమిరపకాయ 2 ముక్కలు చేసి తుంచి వేసాను. కొద్దిగా శనగపప్పు వేద్దాం. ఒకే ఒక అరటికాయ కదండి, చాలా సరిపోతుంది. పెద్ద ఎక్కువేం అవసరం లేదు. పోపులు కూడా మనం అరటికాయ ముక్కలను బట్టి వేసుకోవాలి. మన దగ్గర ఉన్న పదార్థాన్ని బట్టి మనం పోపులు అవి వేసుకోవాలి. ఇదిగోండి మినపప్పు కొద్దిగా మినపప్పు వేసాను. ఈ పోపు దగ్గరేనండి కొద్దిగా ఆయిల్ వేసినప్పుడు పోపు దగ్గర కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలన్నమాట. కాస్త టైమే పడుతుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసేసారనుకోండి పటాపట్టుకొని వేయిపోతుంది. అలాగే మనకి ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి అన్నమాట. అంత తొందరగా వస్తాయి. ఇంత తక్కువ ఆయిల్తో తింటే తక్కువగా వస్తాయని నేను అనుకుంటాను. కరివేపాకు కూడా వేసేద్దామండి. కడిగి పెట్టుకున్న కరివేపాకు. మా వారికి పాపం కొద్దిగా ఆయిల్ వేసి చేద్దాంలే అనుకున్నాను. ఫ్రైలా కొంచెం వేసి చేద్దాం అనుకున్నాను. నేను తిన్న కాబట్టి మా వారి వద్దు నాకు ఇదే చేయమని చెప్పారనమాట. ఆయిల్ తగ్గించే చెయ్యి, అలాగే బాగున్నాయి, రుచిగా ఉన్నాయి, ఆరోగ్యం కూడా ఉన్నాయి కాబట్టి ఇలాగే చెయ్యని చెప్పారు. అందుకని నేను ఇలాగే చేస్తాను. పోపు వేయిపోయింది. ఇదిగోండి ముక్కలకి వేయించుకుని పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా, ఇందులో వేసేద్దాం. అదే ఉడికించుకు పెట్టుకున్న ముక్కలు. ఇలాంటి ముక్కలుగా కావాలనుకుంటే ఇలా ఉంచుకోండి, లేదంటే కనుక కొంచెం కుమ్మేసుకోవచ్చు. ఇది ఎనపబడట్లేదు కాబట్టి నేను ఏం చేస్తానంటే కొంచెం ఇది పట్టుకుని చూడండి ఇలా అనేస్తే మీ దగ్గర మేచర్ ఉందనుకోండి ఈజీగా నొక్కేసుకోవచ్చు. ఇంకొంచెం ఈ స్పూన్ తోటి ఇలా అనేస్తాను. ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం కొద్దిగా నీళ్ళిపోదాం. నీళ్ళు పోస్తే కాస్త మెత్తబడుతుంది, ఒకటి ఇలా అనడానికి వస్తుంది. ఏదో ఒకటి వేయాలి కదా ఫ్రెండ్స్, ఆయిల్ అయినా వేయాలి, నీళ్ళైనా వేయాలి. అందుకని నేను ఎక్కువ నీళ్ళు పోస్తా. తక్కువ అంటే తక్కువ, ఒక 2-3 చుక్కలు ఆయిల్ వేస్తా. అలా వేసి చేస్తాను అనమాట. దీంట్లో ఇప్పుడు మనం ఇంకా ఉప్పు వేయలేదో, ఉప్పు కూడా వేసుకోవాలి. వేసేస్తాను, ఉప్పు వేసేస్తాను.
కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. నిమ్మకాయ పిండుకున్న తర్వాత చూసుకుని కావాలంటే వేసుకోవచ్చు. కూర అంతా ఈ నీళ్లు కాస్త ఎగిరిన తర్వాత కూర దగ్గరగా అయిపోతుంది కదండి. అప్పుడు లాస్ట్లో ఇది బాగా చల్లగా అవ్వాలండి. చల్లగా అయిన తర్వాత నిమ్మకాయ పిండుకోవాలన్నమాట. ఇంతేనండి, చాలా సింపుల్గా, చాలా తక్కువ ఆయిల్ తోటి మనం కూర వేసుకున్నాం. ఒక మనిషికి ఒక పూటకి సరిపోతుందండి కూర అంతాను. మరి వేసుకుని వాళ్ళు 2 పూటలు వేసుకుంటారు, కానీ కూరలు ఎక్కువ తినమంటున్నారు కాబట్టి అరటికాయ అసలు ఆరోగ్యం చాలా మంచిది, వాడితే కూడా చాలా మంచిది. మా వారికి కూడా ఇష్టం అనమాట అరటికాయ. సరే ఎక్కువ తినాలి కాబట్టి ఇది ఒక పూటకి సరిపోతుంది. ఒక కాయ ఒకరికి వచ్చేస్తుంది కాబట్టి దీంట్లో మనం ఎంతో ఆయిల్ వేయలేదు, 1/4 టీ స్పూన్ ఆయిల్ వేసేసుకుని చేసుకున్నాము. వేడికిపోయి ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి కదా, మనం స్టవ్ని ఆపేద్దాం. ఇదిగోండి, కనిపించిందా? స్టవ్ని ఆపేసి ఇది పెట్టేసుకుందాం. ఇటు పక్క పెడతాను. చల్లగా అయిన తర్వాత పైన నిమ్మకాయ పిండుకోవడమే, అంతేనండి. మీకు ఎంత పులుపు కావాలో అంత చూసుకుని నిమ్మకాయ పిండేసుకోవడమేనా. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే, ఎందుకండి మొక్కలు కడిగేసి పెట్టుకున్నా దీంట్లోనే. ఇప్పుడు నేను ఈ ఆకాకరకాయలు ఉన్నాయి కదండి, ఇవి నీళ్ళే, ఎటు నీళ్ళు పోయాలి అని మీకు చూపించడం కోసం అని చెప్పి వదిలేస్తాను. ఎందుకంటే మీరు ఆయిల్ అనుకుంటారు కదా, ఒకవేళ ఆయిల్ ఉందేమో అని అనుకుంటారేమో అని నేను చేస్తాను. మీరు అలా అనుకోలేండి, కానీ మీకు క్లియర్గా చూపించాలనే ఉద్దేశం అంతే, అంతకు మించి ఏం లేదు. ఇదిగోండి, ఈ ముక్కలు వేసేసుకున్నాను. వేసుకున్న ఇప్పుడు మనం దీంట్లో కొంచెం నీళ్ళు పోసేసుకుని కొంచెం నీళ్ళు పోసుకున్నాం కదా, ఆ నీళ్ళు దిగిరేటప్పటికి ఈ ముక్కలు ఉడికిపోతాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లో కూడా మనం కొద్దిగా పసుపు వేసేసుకుందాం. అలాగే ముక్కకి అంటుకోవాలి కాబట్టి ఉప్పు కూడా వేసేసుకుందామండి. దీంట్లో కారం కూడా వేస్తాం కాబట్టి కొంచెం ఉప్పు వేసాను నేను. చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. ఉప్పు మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఉప్పులు కారాలు మీ ఇష్టమే, మీకు తగినట్టుగా చూసుకుని వేసుకోవాలి. ఉప్పు మాత్రం ముందు ఎక్కువ ఎప్పుడు వేయకండి, తర్వాత చూసుకుని కలుపుకోవచ్చు. తర్వాత తక్కువ తిన్నా పర్లేదు, కానీ ఎక్కువ మాత్రం అస్సలు తినకూడదు. అదైతే ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం అందరూ గుర్తుపెట్టుకోవాలి. మీరే కాదు, నేను గుర్తుపెట్టుకోవాలి, మీరు అందరూ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ అయితే పాడేస్తాను తప్పి తినలేం కదా, బీపీ పెరిగిపోతాయి జమ్మని. ఇదైతే ఇట్లా ఉడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం మూత పెట్టేస్తానండి. ఈ కూరలో ఒకటి వేయలేదు, ఏం చెప్పండి, మర్చిపోయాను నేను. ఇదిగోండి, పచ్చిమిరపకాయలు వేయలేదు. ఒక ఎండుమిరపకాయ తుప్పుకుని వేసుకున్నాను, పచ్చిమిరపకాయలు వేయలేదు. అందుకని ఇప్పుడు కూర వేడివేడిగా ఉంది కదా, వేసేసి ఇందులో పెట్టేసేయండి. కూర పైన వేసేసి ముక్కలు, అదే పచ్చిమిరపకాయ ముక్కలు లోపల పెట్టేసి పైన కూర వేసేసావి అనుకోండి, ఆ వేడికి మగ్గిపోతుంది అనమాట. టిప్పు నచ్చిందా? ఒకవేళ మర్చిపోతే ఇలా చేసేయండి. మళ్ళీ కొద్దిగా ఆయిల్ పెట్టుకుని వేయించుకుని వేయాల్సిన అవసరం లేకుండా ఇలా పెట్టేసేయండి, చక్కగా మగ్గుతుంది. మనం నిమ్మకాయ కూడా పిండేస్తాం కాబట్టి పుల్లపుల్లగా బాగుంటుంది అనమాట. అలా కొంచెం ఉడకకుండా ఉంటే కనుక అద్దుకు తింటే బాగుంటుంది. ఒక్కొక్కసారి ఇలా అవుతూ ఉంటాయన్నమాట. పప్పు తీసి పక్కన పెట్టేద్దామండి. పప్పు అయితే ఉడికిపోయింది, పప్పు ఉడికింది, తీసి పక్కన పెట్టేసుకున్నాను. కుక్కర్లో కొంచెం నీళ్ళు వచ్చింది, ఆ నీళ్ళు కూడా నేను ఇందులో పోసేసుకున్నాను. ఎటు నీళ్ళు పడతాయి కదా అని చెప్పి. పలుచగానే ఉండాలన్నమాట, నాకు ఎక్కువ గట్టిగా ఉంటే నచ్చదు, అందుకని పలుచగానే చేస్తాను. అయితే ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే, ఇలా మెత్తగా మ్యాష్ చేసేసుకుని, కొంచెం వేడిగా ఉందండి, చేయి పెట్టేసేదాన్ని నేను. వేడిగా ఉందని ఆలోచిస్తున్నాను. ఇలా దీంతో మేషతో నొక్కేసారి అనుకోండి, మెత్తగా అయిపోతుంది, జ్యూస్ లాంటిది వచ్చేస్తుంది అనమాట. కొంచెం ఇంకా ఉందనుకోండి, ఇలా దీంతోటి, ఇది ఉంది కదా, దీంతో వడపోసేసుకుంటాను. దీంట్లో పెట్టుకుని ఇలాగా వడపోసుకుంటే మిగిలిన కొంచెం పిప్పు వస్తుంది కదా, ఆ పిప్పులో కూడా కొంచెం నీళ్ళు పోసుకుని మళ్ళీ ఇలా అనేసేసుకుని మొత్తం దీని సారం అంతా పిండేసుకోవాలండి. ఫైనల్గా మనకి దీంట్లో వచ్చిన సారం అంతా పిండేసుకుంటే, పులుపు కదా, అదే పులుపుదనం అనమాట. గింజలన్నీ మిగిలిపోతాయి, తొక్కలు కూడా మిగిలిపోతాయి. కాబట్టి నేను ఇలా చేసేసుకుని శుభ్రంగా వడపోసేసుకుని జ్యూస్ పెట్టుకుంటాను అనమాట. పక్కన పెట్టేసేసుకుని పప్పు చేసుకోవడం ఈజీ అయిపోతుంది అలా పెట్టుకుంటే కనుక. చూసారా, దిగుతున్నాను. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇందులో వేసేసి నొక్కేయటమే. ఇదంతా చేసుకున్నాక మీకు చూపిస్తాను. కూర చూద్దామండి. మనం ఆకాశంగా ఇందులో పెట్టాం కదా, అబ్బో నీళ్ళన్నీ ఎగిరిపోయినాయండి. చూసారా, మొక్క అయితే మెత్తగా అయిపోయింది చూడండి. దీనికి కారం రెడీ చేసుకోవాలి, అందాక స్టవ్ ఆపేద్దాం. నేను రెడీ చేయలేదు ఇంకా. నేను ఇవాళ దీంతోటే కూర్చున్నాను. ఇదంతా
జ్యూస్ అయితే చేసుకోవడం అయిపోయింది. వచ్చిన పిప్ అనమాట. ఇది ఎందుకు పనికిరాదు ఇంకా నాకైతేను. మీరు ఇదంతా తొక్కలు వేస్ట్ చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఇలాగ మామూలుగా కట్ చేసుకుని పెట్టుకోండి. ఇవి చూసారా ఇదంతా జిగురుగా ఉంటుంది. ఇంట్లో అంతా ఇవంతా జిగురుగా పాలలా ఉంటుంది. చేతులు కట్ చేస్తే చేతులు కూడా పాడవుతాయి. అందుకని నేను ఇలా వేసేసాను అనమాట. కొంతమంది ఈ తుక్కు అనేది నోటికి రావడం ఇష్టపడరండి. అలాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఇది. నేను పని ఈజీ అయిపోవాలని చెప్పి అలా ఉడికించుకొని పక్కన పడేస్తే చల్లారిన తర్వాత పిసికేసి ఇందులో పోసేద్దామని చెప్పి చేశానమాట. ఇది కూడా జ్యూస్ ఇది ఇలా అయిపోయింది. చూసారు ఇంత జ్యూస్ వచ్చింది. పుల్లగా భలేగా ఉంటుందండి. దీన్ని మనం పప్పులో వేసేద్దాం. ఇదైతే వేస్ట్ అయిపోయింది, బయట పడేసేయాల్సిందే. ఇది ఈ ఆకాకరకాయ కూరకి కారం కావాలి కదా, మనం కారం రెడీ చేసుకుందాము. అన్నీ ఇక్కడ పెట్టాను చూపిస్తారండి. ఇదిగోండి మీకు కారాన్ని తగినట్టుగా ఎండుమిరపకాయలు, అలాగే జీలకర్ర, అలాగే కరివేపాకు ఆప్షనల్ అండి. కరివేపాకు కావాల్సిన వాళ్ళు వేసుకోండి, లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. అలాగే ఎండిపోయిన వెల్లుల్లి రెక్కలండి వాసన కోసం వేసాను. మీ దగ్గర ఫ్రెష్ ఉంటే వేసుకోండి. నా దగ్గర ఇంక ఇవే ఉన్నాయి, వేసేసాను అనమాట. ముఖ్యమైనది ఇదిగోండి పుట్నాల పప్పు, అంటే గుల్ల శనగపప్పు అంటారు కదా, అదనమాట. దీనికి బదులు ఇది లేకపోతే శనగపిండి కూడా వాడుకోవచ్చు అండి. కొంచెం శనగపిండి కూడా వేసేసుకుని చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది రోస్టెడే కాబట్టి నేను ఇది తీసుకున్నాను అనమాట. ఒక టేబుల్ స్పూను పుట్నాల పప్పు వేసుకున్నాను. ఇవన్నీ కలిపి మనం మిక్సీ వేసుకోవాలన్నమాట. జార్లో వేసేసుకుని పౌడర్ చేసుకోవాలి. ఇదిగోండి మిరపకాయలు తుంపుకొని పెట్టుకున్నాను. నాకు లోపల బాగుండవా అని చెప్పేసి ఇలా తుంపుకొని పెట్టుకున్నాను. అలా చూసుకోవడం బెటర్ కదా, అందుకని అలా చేసేసుకున్నాను అనమాట. సరే ఇప్పుడు మనం ఇవన్నీ కలిపి మిక్సీ జార్లో వేసేద్దాము. పుట్నాలు వేసేద్దాము. ఇవన్నీ కూడా ఇందులో వేసేద్దాం. మీకు ఈ పుట్నాల పప్పు ప్లేస్లో శనగపిండి వేసుకుంటే బాగుంటుందన్నాను కదా. ఇవన్నీ మీద దినుసులన్నీ వేసుకుని శనగపిండి కూడా వేసేసుకుని ఒకసారి ఒక తిప్పేసేయండి. సరేనా? ఇంకొకటి కూడా వేసుకోవాలండి, వేస్తాను. అది నేను తీయలేదన్నమాట, చూపిస్తాను. లాస్ట్గా వేద్దామని చెప్పి అనుకున్నా. కొన్ని ధనియాలు ఇట్లా చేయండి. కూర అద్దరిపోకపోతే నన్ను అడగండి. మూత పెట్టేసి దీన్ని మిక్సీకి పెట్టేసి బర్రమని ఒక తిప్పేసామే అనుకోండి, అంతే. ఇదిగోండి మన కూర పౌడర్ రెడీ అయిపోయింది. చూసారా ఇలా ఉండాలన్నమాట. ఇలా కాస్త బరకగా ఉంటే కూర బాగుంటుందని ఎప్పుడు చెప్తుంటాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఫ్రై అనుకోండి. ఇది మన ఆకాకరకాయ ఫ్రై అండి. ఫ్రై కూర ఏదైనా అనుకోవచ్చు. మనం అసలు అయితే నీళ్లు పోసి ఎగిరి చేసుకున్నాం. చూసారు కదా బాగా నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి మొత్తం అన్నీ నేను చూసేటప్పటికి. సరే ఇప్పుడు ఈ పొడి వేసేద్దాం. దీంట్లో నేను మిక్సీ జార్లో వేసుకున్న పొడి మొత్తం అంతా వేసేస్తున్నాను ఇందులోనే. అదే చెప్తున్నాను, మీకు కావాల్సింది చూసుకుని ఎంత కావాలో చూసుకుని వేసుకోండి. మరి పొడిగా ఉంది కదండి. దీంట్లో కొంచెం జార్లో నీళ్ళు పోసుకుని ఒకసారి దీంట్లో కూడా ఉంది కదా, ఇప్పుడు ఇలా పోసేద్దాం. ఇందాక మనం స్టవ్ ఆపేసాం కదండి, మళ్ళీ ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. అబ్బా ఈ వెల్లుల్లిపాయలు వేసేటప్పటికి, జీలకర్ర ధనియాలు వేసేటప్పటికి వాసన అయితే గుమాయించేస్తుంది. భలేగా ఉంది. ఈ పప్పు అక్కడక్కడ ఉన్నా కూడా ఏం కాదులేండి, బాగానే ఉంటుంది. ఇప్పుడు మీరు ఉప్పు కారాలు చెక్ చేసేసుకోవచ్చు. అంటే ఈ విధంగా చేసుకునే వాళ్ళకి చూపిస్తున్నానండి. ఇది కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి అనుకునే వాళ్ళు, ఎక్కువ తినే వాళ్ళకి ఆయిల్లో చేసుకోండి. హెల్తీగా చేసుకోవాలనుకునే వాళ్ళు ఆయిల్ వద్దు, నేను వెయిట్ లాస్ జర్నీలో ఉన్నాను, నాకు కొలెస్ట్రాల్ ఉంది, తగ్గించాలి ఎలాగా అనుకునే వాళ్ళకి ఇది బాగా వర్కౌట్ అవుతుందండి. సూపర్గా ఉపయోగపడుతుందండి. రుచి మాత్రం అసలు తేడానే ఉండదండి, అద్భుతంగా ఉంటుంది రుచి. సూపర్ అంటారు. మీరు చేసేసుకుని ఒకసారి నాకు చెప్పి చూడండి. చేసుకున్నాక ప్రయత్నం చేయాలి కదా ఏదైనా కూడా మనకి. ఇప్పటిదాకా మనం అయితే దీంట్లో ఆయిల్ వేయలేదండి. ఇప్పుడు మనం కొంచెం 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసేసుకుందాం ఇందులోనే, అంతే. ఈ ఆయిల్ డబ్బాని తీసి పక్కన పెట్టేద్దాం. ఎన్ని రోజులైనా ఈ గిన్నెలో ఆయిల్ తరగట్లేదు నాకు. ముక్కలు ఉడికిపోయాయి. ఇవన్నీ కూడా పచ్చివే వేసాను నేను, మిరపకాయలు వేయించలేదండి. ధనియాలు అవన్నీ కూడా పచ్చివే. కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టేసేసుకుని మూత పెట్టేద్దాం. 2 నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి ఒక నిమ్మకాయ కట్ చేశాను, ఒకటి ఇది ఇలా పెట్టేసి
అంతే, చల్లగా అయిపోయింది, కలిపేసుకోండి. పచ్చిమిరపకాయలు కూడా చక్కగా కొంచెం ఉడికి తగినాయి. చూసారా, పావు టీ స్పూన్ ఆయిల్ తోటి మనం వేసేసుకున్నాం. ఇది అరటికాయ కూర. ఇది కూడా ఆపేసానండి, స్టవ్ ఆపేసుకున్నాను. ఒక 2 నిమిషాలకి ఇలా అయిపోయింది. చూసారా కూర. అయితే మనం కొంచెం సేపు మూత పెట్టామనుకోండి, ఈ ఆవిరికి ఇదంతా వచ్చేస్తుంది. చూసారా, ఇప్పుడు గోపుతుంటేనే వచ్చేసింది. ఇలాగా ఇంకేం ఉండదు. నాకైతే పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయినాయండి. సూపర్గా ఉందండి, మంచి స్పైసీగా భలేగా ఉంది. 4 ఎండుమిరపకాయలు, కొంచెం కారం ఎక్కువైన మాట వాస్తవమే. కర్రీ బాగుంది, నాకు నచ్చింది. నా కోసం కదా చేసుకునేది ఇది. కాస్త కారంగా చేశాను నేను. కొంచెం స్పైసీగా భలేగా ఉందండి, చాలా బాగుంది. మూత పెట్టేసి ఇవన్నీ కూడా మనం సర్వింగ్ దాంట్లో తీసేసుకుందాము. ఇదిగోండి, ఇదే ప్యాన్ కడిగేసుకుని పెట్టేసుకున్నాను, స్టవ్ వెలిగించుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఆకాకరకాయ చేసుకున్నాం కదా, అదనమాట. మనం పోపు వేసుకుందాము. ఇదిగోండి ఆయిల్, ఇదిగో ఇదే పావు టీ స్పూను ఆయిల్. ముందుగా ఇంగువ, వేగుతుంది కదా. ఇవ్వండి ఆవాలు, మెంతులు, జీలకర్ర. నేనైతే ఎండుమిరపకాయ అయితే వేయట్లేదండి. దీంట్లో మెంతి కారం వేసుకుంటే బాగుంటుంది. ఇంగువ కారం, మెంతి కారం అంటారు కదా, ఆ కారం వేసుకుంటే బాగుంటుంది. నేను అదే వేసి చేస్తానమాట. పుల్లటి పప్పుల్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆ కారం వేసుకుంటే బాగుంటుంది. ఇంక మీకు తగినట్టుగా ఎండు కారం వేసుకుందామన్నా కూడా వేసుకోవచ్చు. ఇది పోపు కొంచెం వేగుతూ ఉంటుంది. దీంట్లో నెయ్యి పోపు పెట్టుకోవాలనుకునే వాళ్ళు నెయ్యి పోపు పెట్టుకోండి. నెయ్యి వేసుకుని పోపు పెట్టుకుంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు అలా పెట్టుకోండి. చిట్టుపట్లు ఆడాలి. ఇంగువ వేసుకుంటే కూడా మంచి వాసన వేస్తుంది ఫ్రెండ్స్. చెప్పాలంటే చాలా బాగుంది, మంచి వాసన. అసలు ఇంగువ వాసన అయితే పిచ్చెక్కించేస్తూ ఉంటుంది. ఇంకా నేను డాక్టర్ నాకు ఇంగువ తినద్దని చెప్పాలా. ఇంగువ తినద్దంటే ఏమైందనో ఏంటో. ఇలాచి తినకూడదు ఫ్రెండ్స్, చాలా తినకూడదండి. మీతో చెప్తూనే ఉంటాను ఎప్పుడు కూడా. ఇదిగోండి పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఏమైనా కూడా మనం చేసుకునేది చక్కగా రుచిగా చేసుకుంటే బాగుంటుందండి. డాక్టర్లు చెప్తారు, అది మన కోసమే కాబట్టి మనం అది చూచా తప్పకుండా పాటించాలి. వాళ్ళ కోసం కాదు కదండి, మన ఆరోగ్యం కోసమే కదా చెప్తారు. కాబట్టి అది ఎన్ని రోజులు చేయమన్నా కూడా అలా నేను ఖచ్చితంగా చేసి తీర్తాను. నా మంచి కోసమే కదా అని చెప్పి అనుకుంటానమాట. మీరు అలాగే అనుకుంటారా? పోపు వేయించేసుకున్నాం. దీంట్లో కొద్దిగా ఆయిల్ ఏం లేదు, డ్రై అయిపోయింది మొత్తం అంతా. ఈ పోపు వేగడానికి మొత్తం డ్రై సరిపోయింది. చూడండి, పీనాసి కంజూసు అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే కొన్ని చేయాలండి, ఆరోగ్య రీత్యా చేయాల్సిందే. ఇదిగోండి జ్యూస్ అనేది దీంట్లో వేసేసుకోండి. ఈజీగా తేలిగ్గా చెప్పేస్తున్నాను నేను మీకు చేయడం ఎలాగా అనేది. అంటే ఈ తుక్కులు కూడా నోటికి అడ్డు రాకూడదు అనుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు మనం ఇది ఇలా ఉడుకుతుంది కదా, దీంట్లో మనం ఇంతవరకు ఉప్పు అనేదే వేయలేదండి. ఇప్పుడైతే మనం ఉప్పు వేసుకుందాం. మనం వాక్కాయల్లో కూడా ఉప్పు వేసి ఉడికించుకోలేదు, పసుపు ఒకటే వేసి ఉడికించుకున్నాము. ఇప్పుడు కాస్త ఉప్పు వేద్దాం. పులుపు కదా, కొంచెం వేస్తాను, తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. పసుపు వేస్తాను. అయితే నేను ఈ పప్పులో కొద్దిగా పసుపు వేసేసే నేను ఉడికించుకున్నానండి. పసుపు వేసేసి ఉడికించుకున్నాను అనమాట. ఇంట్లో కొంచెం దిగుతాను. ఇది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేద్దాం, సమానంగా పెడదాం. ఇది ఒక్క బాయిల్ వచ్చిన తర్వాత పప్పు వేద్దాం. ఇదిగోండి, అది మన జ్యూస్ అంతా బాగా కలపల ఉడికి మరిగిన తర్వాత మనం ఉప్పు కూడా వేసేసుకున్నాం, పసుపు కూడా వేసేసుకున్నాం. ఆ తర్వాత పప్పు కూడా వేసేసుకుని ఇలా మరిగిస్తాను. నేను దీంట్లో ఈ మెంతికారం కూడా వేసేసుకున్నానండి. సారీ, క్లిప్ మిస్ అయిపోయింది. ఏంటో నాకు తెలియట్లేదు ఫ్రెండ్స్. ఇలా ఆన్ చేశాను అనుకుంటున్నాను కానీ అది ఆన్ అవ్వట్లేదు అనమాట. మర్చిపోయి ఈ వీడియో షూట్ చేయాలనే హడావుడిలో ఉంటున్నాను. అదేమో ఆన్ అవ్వట్లేదు. ఆన్ అయిపోయింది అనుకుని నేను మాట్లాడేసుకుంటూ వెళ్ళిపోతాను. తర్వాత చూస్తే ఆ క్లిప్ మిస్ అయిపోయింది. అదనమాట జరుగుతున్న విషయం. చూసారా, పప్పు చేయడం చాలా సులభం అండి. అది జ్యూస్ అంతా పోపు ఏం చేసుకుని జ్యూస్ దాంట్లో వేసేసుకుని తీసుకున్న రసం మొత్తం మరిగిన తర్వాత ఉప్పు, పసుపు, కారాలు మీరు అన్నీ చూసుకుని తగినట్టుగా వేసేసుకోవడం. ఇంగు కారం వేసుకోవాలనుకున్న వాళ్ళు ఇంగు కారం, అదే మెంతి కారం వేసుకోవాలనుకున్న వాళ్ళు మెంతి కారం వేసేసుకోండి. పొడి కారం వేసుకోవాలనుకున్న పొడి కారం వేసేసుకోండి.
ఇంతేనండి, చాలా సులభంగా చేసుకోవచ్చు. అదంతా మరిగిన తర్వాత మామూలు పప్పు ఉడికించుకున్నది, పెసరపప్పు కానీ కందిపప్పు కానీ ఏ పప్పు అయినా సరే ఇందులో వేసేసుకుని ఒక్కసారి ఒక మరుగు మరిగిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకుంటే అసలు గుమగుమలాడే పప్పు రెడీ అయిపోయినట్లే. ఇదిగోండి, నేనైతే స్టవ్ ఆపేస్తాను, అంత మరిగిపోయింది. ఇంకా మీ దగ్గర ఉంటే కనుక కొత్తిమీర వేసుకోండి, లేదంటే కనుక స్కిప్ చేసేయండి, పర్వాలేదు. కొత్తిమీర లేకపోయినా ఏం పర్వాలేదు, ఉంటే వేసుకోండి అంతే. స్టవ్ ఆపేసాను. ఇది నేను ఒక గిన్నెలోకి తీసేసుకుంటాను. ఫైనల్గా మన ఇంట్లో చేసిన 3 రకాల రెసిపీస్ అండి, 3 రకాల వంటకాలు, అతి తక్కువ ఆయిల్తో చేసిన, తక్కువ అంటే తక్కువ ఆయిల్తో చేసిన 3 రకాల వంటకాలండి. ఇది జ్యూస్ చేసిన పప్పు అండి, మన వాకాయలు ఉన్నాయి కదా, వాకాయ జ్యూస్ చేసేసుకుని పెట్టుకున్నాం కదా, దాంతో చేసిన పప్పు అండి, ఎక్సలెంట్ అండి, సూపర్. మీరు మర్చిపోకుండా ఈసారి మెంతి కారం చేసుకుని పెళ్ళి పప్పుల్లో అది కాస్త దట్టించారే అనుకోండి, అదిరిపోతుంది అనుకోండి, ఒక రేంజ్ లో ఉంటుంది. నమ్మండి, నన్ను నమ్మండి, నిజం చెప్తున్నాను. మా ఇంట్లో ఏం చేసినా కూడా ఎర్రకారం చాలా తక్కువగా వాడతారండి, ఇలాంటి మెంతి కారమే వాడతారు అనమాట. మామిడికాయ పప్పు, గోంగూర పప్పు, చింతకాయ పప్పు, ఇలా వాకాయ పప్పు, ఇలాంటి పుల్లటి పప్పుల్లోకి అద్భుతం, ఎక్సలెంట్ అనమాట. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి చేసుకుని ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి, ఓకేనా? అయితే ఈ పప్పు చేసేసుకున్నాం కదండి, అతి తక్కువ ఆయిల్ అండి, 1 టీ స్పూన్ ఆయిలే, దీనికి పెద్దగా ఏం లేదు, 3-4 ఈజీగా వేసుకోవచ్చు. చూసారా, 1 టీ స్పూన్ ఆయిల్ తోటి ఈ పప్పు చేశానా. ఇదిగోండి, మా వారికి ఇష్టమైన అరటికాయ కూర అండి, అరటికాయ నిమ్మరసం పిండి చేసిన కూర అనమాట. ఫ్రై చేస్తానని చెప్పాను, వద్దు ఆయిల్ ఎక్కువ పడుతుంది దాంట్లోను, నాకు నిమ్మరసం వేసి చేసేసే అని చెప్పారు. అదే 1 టీ స్పూన్ ఆయిల్ తోటి చేసేసానండి, నిమ్మరసం వేసి చేసేసాను అనమాట. చూసారా ఎంత బాగుందో. ఇది నేనైతే తినను, మా వారి కోసమే ప్రత్యేకించి చేశాను. నేను తినకూడదని తినను అనమాట. ఇదిగోండి నా ఫేవరెట్, నా కోసం మా వారు ప్రత్యేకించి గాలించి తీసుకొస్తూ ఉంటారు అనమాట. ఎక్కడైనా ఆకాకరకాయలు దొరుకుతాయా అని చూస్తూ ఉంటారు, దొరికితే లటక్మని తెచ్చేస్తారనమాట. అది ఎంత రేట్ అయినా కానివ్వండి, మా ఆవిడకి ఇష్టం అని చెప్పి తీసుకొచ్చేస్తారు. తనకి పెద్దగా ఇష్టం ఉండదు, కానీ ఇప్పుడు నచ్చుతుందండి. ఈ కూర చేశానా, ఆకాకరకాయ కూర చేసేటప్పటికి వాసన ఏంటి ఇంత గుమ్మెత్తిపోతుంది, ఏం కూర చేస్తున్నావు అని అడిగారు అనమాట. ఇదే ఆకాకరకాయ కూర చేసుకుంటున్నాను అని చెప్పాను. చేసుకుంటున్నావేంటి, నేను కూడా టేస్ట్ చేస్తాను అన్నారనమాట. సరే అంతకంటేనా అన్నాను. మీకు అంత నచ్చేసిందండి, 2-3 సార్లు నేను చేస్తున్నాను కదా, ఆకాకరకాయ తింటున్నారండో, చాలా బాగుంటుంది తెలుసా. మన ఛానల్లో ఉంది ఆకాకరకాయ, వేరే రకాలు చేస్తున్నాను, అది చూసి చేసుకుని ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. నేనైతే చాలా పొంగిపోతాను అనమాట మీరు ఇలా చేసుకున్నారని తెలిస్తే. ఇదిగోండి, ఆకాకరకాయ కూర చేసేసాను అనమాట. దీనికి కూడా 1/2 టీ స్పూన్ ఆయిలే పట్టిందండి. ఈ రెండింటి కంటే కూడా కొంచెం ఎక్కువ పట్టింది, 1/2 టీ స్పూన్ ఆయిల్ పట్టింది అనమాట. మొత్తం మీద ఎంత ఆయిల్ పట్టింది అనుకుంటున్నారు, 1 టీ స్పూన్ ఆయిల్ తోటి మనం 3 రకాల పదార్థాలు చేసేసుకున్నాం. చూసారా, అతి తక్కువ ఆయిల్ తోటి రుచిగా శుచిగా చేసుకున్న పదార్థాలు ఇవేనండి. చాలా టేస్టీగా ఉంటాయండి. దీంట్లో అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, పుల్లటి పప్పుల్లో ఖచ్చితంగా మీరు మెంతి కారం వేసుకునే చేసుకోండి, అప్పుడే మీ వంటలు సూపర్ టేస్టీగా ఉంటాయి. మీ ఇంటికి వచ్చిన వాళ్ళు మళ్ళీ వస్తారు, ఇలాంటివి చేసి పెట్టమని అడుగుతారు. తెలుసా, మెంతికారం చేయడం మన ఛానల్లో కూడా ఉందండి. ఎందుకు ఇప్పుడు చెప్పేస్తా, పోనీ వినేసేయండి. తెలియని వాళ్ళకి ఇప్పుడు చూస్తారు కదా, చూసి చేసేసుకోండి. మిరపకాయలు తీసుకోండి, అంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా చేసుకోవచ్చండి. వారం రోజులకి చేసుకుని పెట్టుకోవచ్చు, ఒక 15 రోజులకి చేసుకుని పెట్టుకోవచ్చు. ఎక్కువ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఇన్ని మిరపకాయలు తీసుకోండి, 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు, ఇంత ఇంగు పలుకు వేసేసుకోండి, ఒక గుప్పుడు మిరపకాయలు వేసేసుకోండి, కొంచెం 1 టీ స్పూన్, ఒక 1/2 టీ స్పూన్ ఆయిలే పడుతుందండి. చక్కగా వేయించేసుకుని చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టిన తర్వాత మరీ మెత్తగా కాకుండా కొంచెం చిన్న పలుకులా వేసేసుకుంటే డబ్బాలో స్టోర్ చేసి పెట్టేసుకోండి. అది అన్నిట్లో ఇలాంటి పుల్లటి పప్పుల్లో వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి, అద్దరిపోతుందంటే నమ్మండి. పచ్చికారం వేసిన దానికంటే కూడా ఇలాంటి వేయించి కారం వేసుకుంటే అద్భుత అంటారు. ఇంత తినేవాళ్ళు అంత తినేస్తారు, లావ్ అయిపోతారు. చూసుకోండి, మరి అది చూసుకుని తినండి. అయితే నేను ఇలా చేసుకుని పెట్టుకుంటూ ఉంటానండి, మెంతికారం అవి చేసుకుని పెట్టుకుంటూ ఉంటాను. నాకు వంటలు కూడా సులభంగా అయిపోతుంటాయి, టక్ పని చేసేసుకుంటూ ఉంటాను అనమాట. నా సీక్రెట్ ఇవాళ మీకు చెప్పేశాను, మీరు కూడా చేసేసుకుని ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. ఇంతకీ ఈ వంటకాలు ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్తారా? మీరు ఇంత కామెంట్ పెడితే నేను అంత పొంగిపోతాను ఫ్రెండ్స్, నిజం చెప్తున్నాను. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ కొంచెం అలా లిఫ్ట్ అవుతూ ఉంటుంది అనమాట. లిఫ్ట్ చేయండి ప్లీజ్, మీకు ఏం రూపాయి ఖర్చు అవ్వదు. ఫోన్ తీసుకుంటారా, ఫోన్లో లైక్ బటన్ ఉంటుంది, చూసే ముందు లైక్ నొక్కేసేయండి అంతే. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇప్పుడు హైప్ అనే ఆప్షన్ వస్తుందండి, కింద హైప్ అని ఉంటుంది, హైప్ నొక్కేరే అనుకోండి, చక్కగా దాంట్లో పాయింట్స్ యాడ్ చేయొచ్చండి. అలా చేస్తే మన ఛానల్ కొంచెం, మన వారణాసి వంటిలైనా ఇంకొక ఛానల్ అయినా, చంటాంటి బ్లాగ్స్ అయినా కొంచెం కనిపించాలంటే మీరు ఇట్లా చేయాలన్నమాట. చేస్తారు కదా ఈసారి, తెలియని వాళ్ళకి వివరంగా చెప్తున్నాను, అట్లా చేయండి, ఓకేనా?
ఇంకా మరొక మంచి రెసిపీ తోటి మరొక మంచి వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. తక్కువ ఆయిల్తో చేయడమే నా కాన్సెప్ట్ అనమాట. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందులో నేను ఉండాలి. ఇవాళ రేపు అందరికి బీపీలు, కొలెస్ట్రాల్, షుగర్లు ఇట్లా రకరకాలు ఉంటాయి కదండి, థైరాయిడ్లు అవన్నీ కూడా ఈ తక్కువ ఆయిల్ మనం కట్ చేసుకుంటూ వస్తే కనుక అవన్నీ కూడా చాలా వరకు తగ్గుతాయని నేను అనుకుంటున్నాను. మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి. తప్పకుండా కామెంట్ పెట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే లైక్ కూడా ఇవ్వండి. మరి ఉంటాను, మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకి వచ్చేస్తాను. అతి తక్కువ ఆయిల్తో చేసుకుందాం, ఎప్పుడు కూడా రుచిగా చేసుకుందాం, శుచిగా చేసుకుందాం, హెల్తీగా చేసుకుందాం. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను.